ఓం నమ శివాయ. ఇది ఓం శివశక్తి పీఠం. రాజమండ్రికి 27 కిలోమీటర్ల దూరం ఉన్న గాజరాడ గ్రామం. ఇది కోరుకొండ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాజరాడ. ఈ గాజరాడ ఓం శివశక్తి పీఠం ఇది పీఠం. అయితే ఈ దేవాలయంలో మొత్తం 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులు, అంటే శైవ వైష్ణవ మహాపుణ్యక్షేత్రం ఓం శివశక్తి పీఠం. ప్రప్రథంగా ముందు అలా బయలు వచ్చి ప్రధాన దేవాలయం శివాలయం. స్వామి ఎలా ఉంటారు? ఫస్ట్ ధ్వజస్తంభం కింద సాక్షి గణపతి. అలా కొంచెం ఎడం పక్క నుంచి రాగానే పంచభూతలింగేశ్వర పశుపతినాథుడు. అలా కొంచెం పైకి రాగానే వీరభద్రులు ఉత్సవమూర్తులు, కళ్యాణం చేయడానికి ఉత్సవమూర్తులు ఉంటాయని. అలా కొంచెం పైకి రాగానే వరసిద్ధి వినాయక స్వామి. అలాగే ప్రధాన శివాలయం శివుడు తారకేశ్వర స్వామి. అలాగే పక్కన ఎలాగానే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇలా ఎదురాగానే అమ్మ పార్వతీదేవి, తారకేశ్వరి దేవి అమ్మవారి పేరు. అలా కిందకి రాగానే వల్లి దేవసేన సమేత షణ్ముఖ స్వామి. అలాగే ఆదిత్యాది నవగ్రహాలు ఉండటం సర్వసాధారణ. ప్రతి శివాలయంలో నవగ్రహాలు ఉండటం సర్వసాధారణం. ఇక్కడ ఎలా ఉంటాయంటే సతీ సమేతంగా వాహన సమేతంగా ఉంటాయి నవగ్రహాలు. ఇలా ఉండటం చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సతీ సమేత వాహన సమేతమై ఉంటారు నవగ్రహాలన్నీ కూడా. అలాగే పక్కన ముందుగానే కాశీ క్షేత్ర పాలక కాలభైరవ దర్శనం. ఆ కాలభైరవ స్వామి ఉంటాడు. ఈ కాలభైరుడికి మనం ప్రతి అష్టమి, అమావాస్య, పౌర్ణమి లేదా వివిధ ఆదివారం అమావాస్య విశేషం భైరవుడికి. అమావాస్య అభిషేకం అర్చన చేసుకుని లేదా దర్శనం చేసుకొని బూడిద గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో గుజ్జు తీసి దాంట్లో నువ్వులను పోసి అఖండ ఒత్తేసి దీపారాధన చేసుకుని ఎలా నరదిష్టి నరకోశపోతుంది స్వామివారికి. ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడ ఏ అభిషేకానికి అర్చనకి టికెట్లు లేవు స్వామి, దర్శనం టికెట్లు కూడా లేవు. ఏ ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఉంటుంది అక్కడ. అట్లాగే అలా బయటికి వెళ్ళగానే అది వైకుంఠాలయం. ఇది శైవం. శివాలయంలో 22 గుళ్ళు ఉంటాయి స్వామి. ఇవన్నీ శివాలయం సంబంధించినవి. వైకుంఠాలయం అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు, 18 పీఠాలతో అమ్మవారి కొలువై ఉన్న అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి ఉంటుంది స్వామి. అలా పక్కకి రాగానే అయ్యప్ప స్వామి, శబరిగిరి వాసుడు అయ్యప్ప స్వామి. అలాగే అనంత పద్మనాభ స్వామి. అలా పక్కకి వెళ్తే మానసాదేవి అంటే నాగదేవత. ఇలా పక్కన సిడి సాయిబాబా. అలాగే కోదండరామాలయం, రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి. అలాగే శ్రీదేవి భూదేవి సమయ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి, ఎలా లక్ష్మీ నరసింహస్వామి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి. ఆ పక్కగానే ఆరోగ్య పదార్థ సూర్యనారాయణమూర్తి. అలా పక్కగా లక్ష్మీ సరస్వతి గాయత్రి. ఇవన్నీ మొత్తం 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులతో కొలువై ఉన్న శైవ వైష్ణవ మహాపుణ్యక్షేత్రం. ఇది కాకుండా పైన సదాశివుడు, చండికాదేవి. పరమేశ్వరుని ఇప్పుడు స్వరూపం లింగ రూపంలో చూస్తాం, ఆకారం మీద ఎక్కడ చూడము. ఇక్కడ సదాశివుడు ఎలా ఉంటాయంటే మొత్తం 25 తలలు, 50 చేతులు, 48 ఆయుధాలతో కొలువై ఉంది. పక్కన అమ్మ చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపం చండికాదేవి 18 చేతులతో ఉంటుందమ్మా. ఇలా స్వరూపాన్ని మనం ఎక్కడ చూసుందాము, భారతదేశంలో ఎక్కడా లేదు. ఓం నమ శివాయ. అటుపక్కుంటాయి. ఇది శైవం, శివుడికి సంబంధించింది. అటు వైకుంఠాలలో అమ్మవారి శక్తి పీఠాలు చెప్పాక అన్ని దేవాలయాల గురించి చెప్పాను కదా. ఓం నమ శివాయ.
22 గుళ్ళు ఉంటాయండి ప్రధాన శివాలయంలో. 22 గుళ్ళు అండి. దర్శనం చేసుకుంటూ ఇలా వచ్చేసింది. బొమ్మలతో వచ్చిన తర్వాత అప్పుడు ఇష్టాలని చెప్తారు. అది ఒక 32 గుళ్ళు అండి ఇష్టాలయం. మొత్తం 54 గుళ్ళు 2 కోట్లు ఉన్నాయి. దర్శనం చేసిందండి. ఓం నమస్తే. सह कुटुंबानां क्षेम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं नाम नक्षत्र वसातु जन्म नक्षत्र वसातु नाम राशि वसातु जन्म राशि वसातु ये ग्रहाण अरिष्ट स्थानेषु ये ग्रहाण सानुकूल्यता सिद्ध्यर्थं उन्नत उद्योग व्यापार व्यवसाय दिन दिन अभिवृद्ध्यर्थं श्री क्रोधिनाम संवत्सर फाल्गुन मास नवमी भानुवासरे शिवालय सन्निधौ ओम शिवशक्ति पीठेन शिवदर्शन शिवभाग्य शिवानुग्रह नंदीश्वर अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं श्री द्वादश ज्योतिर्लिंग स्वरूपाय श्री तारकेश्वरी देवी समेत तारकेश्वर स्वामिने नमो नमः जपनि ओम अस्तु नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमो नमः ओम सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां महाकालं ओंकारं अमरेश्वरं प्रज्वल्यां वैजनाथञ्च झाकिन्यां भीमशंकरं सेतुबन्धेतु रामेशं
नागेशं भालुकावने वाराणास्यन्तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे यमालयेतु केदारं कृष्णेशं च विशालके एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पतिन्नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। ओम द्वादश ज्योतिर्लिंग स्वरूपाय नमो नमः। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। महादेवी च विद्महे रुद्र पत्नी च धीमहि तन्नो गौरी प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे चक्रतुंडाय धीमहि तन्नो नंदी प्रचोदयात्। यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माव पापात्मा पापसंभव त्रायिमां कृपया देव शरणागत वत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष रक्ष परमेश्वर। श्री द्वादश ज्योतिर्लिंग स्वरूपाय श्री कालकेश्वरी देवी समेत कालकेश्वर स्वामिने आत्मपूर्वक नमस्कारं సమర్పయమాన శిరస్సు నాయన మేము తెలిసి తెలియక ఏమన్నా తప్పు క్షమించేయాలి పావని పరమేశ్వరం జరగదు।